బయట నుంచి చూస్తే తెలీదు. ఇప్పుడు మనం సేవలకెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఫోటోలు దిగుతాం. ఫోటోలు దిగేటప్పుడు ఏం చేస్తాం? అందరిని నిలబెట్టి ఆ ఫోటో తీస్తున్నాం ఒకసారి స్మైల్ చేయండి అంటే అందరూ స్మైల్ చేస్తారు. ఫోటో క్లిక్ అయిపోతది. కానీ ఆ వెళ్ళినప్పుడు ఎన్ని సమస్యలున్నాయా అని వెళ్ళినోళ్ళకే తెలుస్తది. ఫోటో చూసినోళ్ళకి తెలీదు. అంతే అమౌంటబుల్ లోపల ఎన్ని జరుగుతున్నాయా అని ఆ లోపల ఉన్నోళ్ళకే తెలుస్తది. ఎందుకంటే నోరిప్పొద్దు, మీరు అవగుణాలు చూడొద్దు. సో, చూస్తే మీకు పాపం వచ్చేస్తది అని చెప్పి ఆల్రెడీ నేర్పించి పెట్టారు కాబట్టి ఎవరు పేర్లు తీయరు. పోయే కంప్లెయింట్లు శివబాబాకెళ్తాయి. శివబాబాకెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? వ్యక్తుల యొక్క జంజాటంలోకి రాకండి అంటున్నాడు. నెక్స్ట్ మురళి అందుకు అదే నడిపాడు. సో, మురళిలు చదివేటప్పుడు ఏ రకంగా చదవాలి అనంటే బాబాని అడిగి మనకు డౌట్‌లొచ్చినప్పుడు అడగాలాయన. ఆ మురళి చూపిస్తాడు. ఈజీ పద్ధతి. సో, ఓవరాల్‌గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, అసత్య రాజ్యం నడిచేటప్పుడు అసత్యంగా ఉన్నవాళ్ళు రాజ్యం ఏలుతున్నారిప్పుడు. వాళ్ళ జంజాటంలోకి మీరు రాకండి. నన్ను తలుచుకోండి. సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే సరిగ్గా ఉంటారు మీరు. ఇది ఆయన ఈ మురళి ద్వారా ఇచ్చే సందేశం.